కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. కొందరు పీసీసీ చీఫ్ పీఠం ఎక్కాలని చూస్తుంటే మరికొందరు మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరి సామాజిక లెక్కలు వారు, ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తున్నారు. సన్నిహితులకే అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు సీనియర్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం మొదలైంది. హస్తం పార్టీ నేతల దృష్టి పార్టీ పదవులపై పడింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ గాను వ్యవహరిస్తున్నారు. ఇకపై రేవంత్ దృష్టి అంతా ఎక్కువగా పరిపాలనపై పెట్టాల్సి ఉండడం, జోడు పదవుల వల్ల అది కష్టం కనుక పార్టీ చీఫ్ గా మరొకరిని నియమించడం హస్తం పార్టీలో అనివార్యంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ పదవి కీలకం కావడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి ఓసీ కావడం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ చీఫ్ పదవిని చేజిక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, మదియాష్కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పార్టీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో మదియాష్కి కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. దీంతో పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండే వ్యక్తి అధ్యక్షుడైతే రాష్ట్రంలో జరిగే ప్రతి యాక్టివిటీ అధిష్టానానికి చేరే అవకాశం ఉంటుంది. అలా జరిగితే పార్టీలో తనకు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్న రేవంత్ తన సన్నిహితుడికి అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో బీసీ సామాజిక వర్గం నుంచి అయితే మహేష్ కుమార్ గౌడ్ లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి అయితే మంత్రి సీతక్క, ఎస్సీ మాదిగా అయితే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేరును అధిష్టానం దగ్గర ప్రతిపాదించే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ సంపత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు కావడం, ఇదే జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవచ్చునన్న వాదన కూడా ఉంది. ప్రముఖంగా మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణతో ముడిపడి ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్రంలో 6 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణాల మీద ఆధారపడి ఈ పదవులన్నింటినీ భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు క్యాబినెట్లో బెర్తు దక్కలేదు. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు క్యాబినెట్లో చోటును ఆశిస్తున్నారు. రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేశన్ విజయం సాధించినా ఆయనకు ఛాన్స్ ఉండకపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ నుంచి మైనారిటీలకు అవకాశం దక్కొచ్చన్న టాక్ ఉంది. ఎస్టీ లంబాడ వర్గానికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రివర్గంలో బెర్తు దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మంత్రివర్గంలో ముదిరాజులకు చోటు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంటు సీటు గెలిపిస్తే క్యాబినెట్లో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే చెప్పుకుంటున్నాడు. ఎంపీగా చామల కిరణ్ గెలవడంతో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం ఖాయమన్న ధీమాలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. కేబినెట్లో అన్న ఉండగా తమ్మునికి చోటు దక్కుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అటు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని తన సన్నిహితులకు చెప్పుకుంటున్నాడు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మినిస్టర్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నాడు. హైదరాబాద్ జిల్లాకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు కనుక తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడట. అంతేకాదు తనకున్న పరిచయాలతో దానం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కాంగ్రెస్ నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులు కట్టబెట్టే ఛాన్స్ ఉంది. అయితే పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతే అన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడనే పీసీసీ చీఫ్ చేయాలని చేస్తున్న ప్రయత్నం సీనియర్లకు రుచించడం లేదు. ముఖ్యమంత్రికి కౌంటర్గా పార్టీ అధ్యక్షుడు ఉంటేనే ఆయన స్పీడ్కు బ్రేకులు వేయొచ్చని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. వారు సైతం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.